నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీపీ దాడులు నిర్వహించారు. 8,000 రూపాయలు లంచం తీసుకుంటూ డివిజన్ సర్వేయర్ వాస్య నాయక్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. భూమి సర్వే పంచనామా కాపీ గురించి సిరాజ్ అనే వ్యక్తి గురించి లంచం తీసుకుంటూ సర్వేయర్ చిక్కారు. వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరాజ్ తన వ్యవసాయ పొలంలో భూమి సర్వే చేయించారు. సర్వే పంచనామా కాపీ కోసం వాస్య నాయక్ ను ఆశ్రయించాడు. అయితే ఇందుకోసం సర్వేయర్ లంచం డిమాండ్ చేయడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని సిరాజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని సర్వేయర్ వాస్య నాయక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1047 కు సంప్రదించాలని ఏసీబీ అధికారులు కోరారు. కర్నూలు జిల్లా వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామస్తుడైన మొహమ్మద్ సిరాజ్ తండ్రి చోటేమయ్య వాళ్ళ గ్రామంలో ఒక 5 ఎకర్స్ ల్యాండ్ వ్యవసాయ భూమి ఉండేది. ఆ 5 ఎకర్స్ నుంచి 2007లో తన పక్క పొలం వ్యక్తి అయిన ఆంజనేయులు గారికి ఒక 2 ఎకరాలు అమ్మేసిండ్రు. ఇంకా రిమైనింగ్ 3 ఎకరాలు మిగిలి ఉండే. అయితే అది కొంచెం తక్కువ ఉందని ఆయనకు అనుమానం వచ్చేసి వెల్దండ తహసీల్దార్ గారికి సర్వే గురించి అప్లికేషన్ పెట్టుకున్నాడు. మార్చ్ 2022న అతను మండల సర్వేర్ వచ్చి సర్వే చేసిపోయిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయినా అతనికి నమ్మకం కుదరగా ఇంకా కొద్దిగా తక్కువ ఉందని అనుమానం వచ్చి ఒక ప్రైవేట్ సర్వేయర్తో తిరిగి చేయించుకుంటే ఆ 3 ఎకరాలు ఒక 10 గుంటలు తక్కువ ఉన్నట్టు అతనికి తేలింది. దాంతో అతను మళ్ళీ డిసెంబర్ 13న 2023న తిరిగి ఆర్డీఓ ఆఫీస్ కల్వకుర్తికి వచ్చి ఆర్డీఓ గారికి సర్వే చేయించమని పెడితే అతను డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వీస్ వస్య నాయక్ గారికి ఇచ్చేసి సర్వే చేయించమని చెప్పారు. దాని ప్రకారంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే గారు వెళ్ళి మొత్తం సర్వే చేయడం జరిగింది. కానీ పంచనామా కాపీ ఇవ్వమంటే తనకు 10,000 రూపాయలు లంచంగా ఇస్తేనే 10,000 ఇస్తేనే అతను కాపీ ఇస్తా అని చెప్పడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం